హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను డిఐవై స్కిన్ కేర్, అది కూడా కొరియన్ స్కిన్ కేర్. సో కొరియన్ స్కిన్ కేర్లో డిఐవై చేయమని, డిఐవైలో మోస్ట్లీ స్కిన్ కేర్ని షేర్ చేసుకోమని చాలా రిక్వెస్ట్ వచ్చాయి. నేను ఫస్ట్ ట్రై చేసిన తర్వాత మీకు షేర్ చేద్దామని చెప్పి ఇప్పుడు చేశాను. కొంచెం లేట్ అయినా కూడా మీకు ఇది కన్ఫర్మ్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అండ్ చాలా ఓపిక ఉండాలి. కొరియన్ స్కిన్ కేర్ అంటే చాలా స్టెప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అసలు డిఐవై స్కిన్ కేర్ ఏంటి, అసలు స్టెప్స్ ఏంటి అనేది చూడాలనుకుంటే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చాలా స్టెప్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ నేను ఈ స్టెప్స్లో ప్రతిదీ కూడా మోస్ట్లీ మనం ఇంట్లో యూజ్ చేసే వాటితోనే షేర్ చేస్తున్నాను. కిచెన్లోనో మీ ఫ్రిడ్జ్లోనో ఉంటాయి అన్నీ. నేను మోస్ట్లీ ఈరోజు మీతో ఈ స్కిన్ కేర్లో సో కన్ఫర్మ్గా మొత్తం వీడియో చూడండి, ట్రై చేయండి. మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాతో షేర్ చేయండి. సో స్కిన్ కేర్లోకి వెళ్ళిపోద్దామా అయితే. సో కొరియన్ స్కిన్ కేర్లో ఫస్ట్ స్టెప్ మనం ఆయిల్ క్లెన్సింగ్ చేస్తామన్నమాట. అంటే క్లెన్సింగ్లోనే 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో టోటల్లీ ఇక్కడ నేను మీకు 10 స్టెప్స్ షేర్ చేస్తున్నాను. సో చాలా ఓపిక్గా చేసుకోగలను అనుకుంటేనే చేసుకోండి. సో ఫస్ట్ నేను గుడ్ వైబ్స్ నుంచి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. సో మీరు ఏ ఆయిల్ అయినా, కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నాకైతే కోకోనట్ ఆయిల్ పడదు. సో అందుకని చెప్పేసి అండ్ మీరు ఏ ఆయిల్ వాడుతున్నా కూడా కోల్డ్ ప్రెస్డ్ వాడడానికి ట్రై చేయాలి. నార్మల్ ఆయిల్స్ అసలు వద్దు, కోల్డ్ ప్రెస్డే యూజ్ చేయండి. జస్ట్ మసాజ్ చేసేసి ఆయిల్తో, దాని తర్వాత మళ్ళీ కాటన్తో రిమూవ్ చేసేసేయండి. మీకు మేకప్ కానీ డర్ట్ కానీ ఏమున్నా కూడా ఈ ఆయిల్ క్లెన్సర్తో వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా మీకు కాటన్ మీద ఎంత డర్ట్ కనిపిస్తుందో. సెకండ్ స్టెప్ వచ్చేసరికి వాటర్ బేస్డ్ క్లెన్సర్ యూజ్ చేస్తాము, లేకపోతే ఫోమ్ బేస్డ్ క్లెన్సర్ అయినా కూడా జనరల్గా మనం యూజ్ చేసేది. ఇది వాటర్ బేస్డ్ క్లెన్సర్ అనమాట. సో దానికోసం నేను 1 స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకుంటున్నాను. అండ్ ఇదేంటి అంటే మనకి రైస్ అనమాట. రైస్ని నానబెట్టాము మొత్తం రాత్రంతా అండ్ దాంట్లోనే ఆ పౌడర్, తర్వాత ముల్తానీ మిట్టి, అలాగే శాండిల్వుడ్ పౌడర్ కూడా 1 స్పూన్ యాడ్ చేసి ఆ రైస్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాము. కొంచెం పల్చగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఇందాక మనం ఆయిల్ అంతా అప్లై చేసాం కదా, ఆ ఆయిల్ అంతా కూడా ఈ క్లెన్సింగ్ చేసిన తర్వాత రిమూవ్ అయిపోతుంది. సో జస్ట్ మనం ఫేస్ పైన అప్లై చేసేసుకుని కొంచెంసేపు అలా మసాజ్ చేసుకుని వాష్ చేసుకోవడమే. ఇదేంటంటే కంప్లీట్గా మనకి లోపల నుంచి లోపల నుంచి ఉన్న డర్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. వాష్ చేసుకున్న తర్వాత మీ స్కిన్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సారీ అండి, లైట్ కొంచెం ఫ్లక్చువేట్ అయింది, ఎందుకో తెలీదు. సో కెమెరా కూడా త్వరగా క్యాప్చర్ చేయలేదు. అండ్ థర్డ్ స్టెప్ స్క్రబ్. ఇందాక చూపించాను కదా, రైస్ కొంచెం నేను నానబెట్టుకున్నాము, ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 8 అవర్స్ నానిన తర్వాత మొత్తం వాటర్తో పాటుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఈ రైస్ని. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కూడా ఇలా వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో కొంచెం వాటర్ ఏవైతే ఉందో ఆ వాటర్ని సపరేట్ చేసుకోండి. మళ్ళీ దాంట్లో రైస్ సపరేట్గా, అంటే కొంచెం రైస్ మనం ఎంత చేసినా కూడా మెత్తగా అవ్వదన్నమాట. అది గ్రైండ్ అయిన తర్వాత కూడా కొంచెం స్క్రబ్ క్వాంటిటీ లాగా వస్తుంది. సో కాబట్టి రైస్ని సపరేట్ చేసుకోండి, అది స్క్రబ్ని సపరేట్ చేసుకుని వాటర్ని సపరేట్గా వేరే వేరే బౌల్స్లో పెట్టుకోండి. ఫస్ట్ మనం అయితే ఇప్పుడు స్క్రబ్ కోసం రైస్ది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సపరేట్గా, సో అది మనం స్క్రబ్ లాగా వాడుకుంటున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్గా బియ్యం రవ్వ అంటాను కదా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇదే అనమాట. జనరల్గా నేనైతే కొంచెం డ్రై చేసి వాడతాను అంతే. ఇది వెంటనే వాడుతున్నాం అంతే. చాలా రిజల్ట్ ఉంటుందండి, మీ ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. బట్ పింపుల్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఈ స్క్రబ్ని యూజ్ చేయండి. సో మీకు దీంట్లో ఏది పడకపోయినా కూడా మీరు స్కిప్ చేసి వేరేది ఏమైనా పడుతుందని తెలిస్తే దానికి వెళ్ళచ్చు. చూసారు కదా, స్కిన్ చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అది యూజ్ చేసిన తర్వాత. నెక్స్ట్ స్టెప్ టోనింగ్కి వెళ్తున్నాము. టోనింగ్లో కొంచెం వాటర్ బాయిల్ చేసుకుందాం. బాయిలింగ్ కోసం వాటర్, అలాగే దాంట్లో కొన్ని రోజ్ పెటల్స్. సో జనరల్ రోజ్ పెటల్స్ ఏవైనా పర్లేదు, పింక్ రెడ్ ఏం లేదు, ఇది కూడా వాడచ్చు జనరల్గా. అలాగే కొంచెం గ్రీన్ టీ పౌడర్ కూడా వేసుకుని కొంచెంసేపు మరిగించాలి.
బాగా మరగాలన్నమాట. అలా మరిగిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి కూల్ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి ఈ వాటర్ని తీసుకోండి. సో ఇలా కూల్ అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పెట్టుకున్న తర్వాత ఇలా స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతే, ఇదే మనకి టోనర్లా పనిచేస్తుంది. గ్రీన్ టీ కానీ రోజ్ వాటర్ కానీ టోనర్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మన స్కిన్. జనరల్గా కూడా టోనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఈ స్కిన్ కేర్ అనే కాదు, జనరల్గా మీకు ఏ స్టెప్స్ కావాలి అయినా డిఐవై స్కిన్ కేర్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎసెన్స్ కోసం కూడా ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లో కొంచెం లికోరైస్ పౌడర్ యాడ్ చేసుకోండి, 1 స్పూన్. అంతే, బాగా మరిగించుకోండి. లికోరైస్ పౌడర్ యాడ్ చేసేసుకొని బాగా మరిగించుకోండి. ఇది కూడా బాగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. లికోరైస్ పౌడర్ మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది. మన స్కిన్ వైటనింగ్కి బాగా పనిచేస్తుంది, బ్రైటనింగ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే రైస్ వాటర్ ఇందాక సపరేట్ చేసుకున్నాం కదా, ఆ రైస్ వాటర్ని కూడా ఒక 3 నుంచి 4 స్పూన్లు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. అంతే, దీన్ని కూడా ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇది 2-3 వీక్స్ వరకు ఉంటాయండి. వీటిని అన్నిటిని కూడా మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 2 వీక్స్ వరకు ఈజీగా ఉంటాయి. అండ్ ఇది మనం ఎసెన్స్లా యూజ్ చేస్తున్నాం. ఎసెన్స్ ఏంటంటే మన స్కిన్ని ప్రెప్ చేస్తుంది. నెక్స్ట్ స్కిన్ కేర్ ఏవైతే చేసుకుంటున్నామో అది మన స్కిన్ లోపల వరకు వెళ్ళడానికి ఎసెన్స్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది మనం జస్ట్ ట్యాపింగ్ మోషన్లో ఒక 3-4 డ్రాప్స్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సీరం కోసం ఒక చిన్న బౌల్లో కొంచెం అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. నేను గ్రీన్ బెర్రీ యూజ్ చేస్తున్నాను. ఇది ప్యూర్ అలోవెరా జెల్ అండి, చాలా బాగుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ అలాగే 1 స్పూన్ రైస్ వాటర్ ఇందాక పక్కకి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాము. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. సో ఈ రెండు కూడా మనకి సీరం లాగా బాగా పనిచేస్తాయి. బాగా మీకు ఏ స్కిన్ టైప్ అయినా కూడా ఈ సీరమ్స్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్లీ అన్ని స్కిన్ టైప్స్కి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది సీరం లాగా మన ఫేస్ పైన అప్లై చేసేసుకోవాలి. నా ఫేస్ చాలా డల్గా కనిపిస్తుంది. యాక్చువల్గా అసలు ఆ రోజు లైటింగ్ రాలేదు అండ్ నైట్ టైం షూట్ చేశాను అనమాట. సో లైట్ ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంది. కెమెరా ఏమో సరిగ్గా క్యాప్చర్ చేయలేదు అంటే అనిపించింది నాకు. సో సీరం అయిపోయిన తర్వాత కొంతసేపు ఆరిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో షీట్ మాస్క్ చేసుకుంటాము. షీట్ మాస్క్ కోసం కూడా మళ్ళీ ఒక 3 పంప్స్ వరకు అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. అలాగే దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాం. ఇది మాత్రం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు లెమన్ జ్యూస్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసుకోండి. ఒకవేళ అలోవెరా జెల్ పడిన వాళ్ళు కుకుంబర్ జెల్ వాడచ్చు. అండ్ దాంట్లోకి 1 స్పూన్ హనీ వేసుకుంటున్నాము. అలాగే ఇందాక టోనర్ చేసి పెట్టుకున్నాం కదా మనం రోజ్ వాటర్తో గ్రీన్ టీతో, సో అది వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసిన తర్వాత జనరల్గా మీరు ఇది ఫేస్ పైన అప్లై చేసుకుని టిష్యూ లాంటిది వేసుకోవచ్చు. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా, షీట్ మాస్క్లోనే ఇది మనకి దొరుకుతుంది. నేనైతే మినిసోలో తీసుకున్నాను. లింక్స్ అన్నీ కూడా నేను ఇస్తాను ఏం యూజ్ చేస్తున్నాను ఏంటనేది. సో అది వేస్తే మొత్తం అంతా అది పీల్ చేసుకుంటుంది. సేమ్ షీట్ మాస్క్ లాగే ఉంటుంది. సీరం మొత్తం ఆరిపోతుంది. చూసారు కదా, సీరం అసలు మన ఫేస్ పైన ఏమీ ఉన్నట్టే ఉండదు. ఆయిలీగా గ్రీజీగా అలా ఏమి ఉండదండి. సో నెక్స్ట్ స్టెప్లో షీట్ మాస్క్ అప్లై చేస్తాం. కొరియన్ స్కిన్ కేర్లో ఈ స్టెప్స్ అన్నీ కూడా డైలీ వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. మీరు కావాలి అని అనుకుంటే మోస్ట్లీ ఇది నైటే చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో షీట్ మాస్క్ పెట్టుకుందాము. పెట్టేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. దాని తర్వాత రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసి దానిపైన ఉన్న సీరం ఉంటే మొత్తం అప్లై చేసేసుకోండి. అంతే, ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ స్టెప్ కోసం ఐ క్రీమ్. సో ఐ క్రీమ్కి మనం ఒక 3 పంప్స్ అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాము. అలాగే ఆల్మండ్ ఆయిల్ 1 స్పూన్ యూజ్ చేస్తున్నాము. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా మన ఐస్కి మాయిశ్చరైజేషన్ పర్పస్కి చాలా బాగా పనిచేస్తాయి. అలాగే కొంచెం లైట్గా పసుపు, ఇది కస్తూరి పసుపు అండి, నార్మల్ వంట చేసుకునే పసుపు కాదు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కస్తూరి పసుపు బ్యూటీ పర్పస్కి మెయిన్గా యూజ్ చేస్తామన్నమాట. సో ఇది మొత్తం ఐస్ అంతా కూడా మసాజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. జనరల్గా కూడా మీకు డార్క్ సర్కిల్స్ ఉంటే బాగా పనిచేస్తుంది, ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్లో మాయిశ్చరైజర్ కోసం కూడా నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ అయితే అలోవెరా జెల్కి ప్రిఫర్ చేయండి. డ్రై స్కిన్ ఉంటే కనుక జనరల్గా మీరు యూజ్ చేసే నార్మల్ మాయిశ్చరైజర్స్ ఏవైనా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఇదే లాస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టెప్లో మన స్కిన్ కేర్ ఉండదు, జస్ట్ లిప్ కేర్.
సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్లో నేను కొంచెం ఆల్మండ్ ఆయిల్ తీసుకుని ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఏదైనా కూడా మన లిప్స్కి మాయిశ్చరైజర్ లాగా అప్లై చేసేసుకోవడమే. అంతే, గీ అయినా కూడా పర్లేదు. అంతే అండి, ఇదే లాస్ట్ స్టెప్. సో అంతే, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకేం వీడియోస్ చూడాలనుకుంటున్నారు DIY అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.